హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వంకాయ బంగాళదుంప టమాటా వండుతున్నా ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఇదే మా ఇంట్లో. ఎలా వండుతానో చూడండి. అందరూ మామూలుగానే అందరూ వండేది ఒకలాగే వండుతారు, కాకపోతే నేను చేసేది చూపిస్తున్నా ఫ్రెండ్స్ అంతే. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు వేసేలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేస్తున్నా. పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ సన్నగా కట్ చేయకుండా లావుగా కట్ చేస్తాను, పెద్ద ముక్కలు అంటే తీసేయటానికి ఈజీగా ఉంటుంది. సన్నగా అనుకో పిల్లలు తీయలేరు, అవి పంటి కింద పడితే మళ్ళీ బాధపడతారు. అందుకని ఇలాగైతే తీసేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను పెద్ద ముక్కలు కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేద్దాం. బంగాళదుంప వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయతో పాటు మగ్గిపోతాయి. టమాటా మాత్రం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ప్రతి దాంట్లో టమాటా ఎక్కువ వాడతాను అన్నమాట. ఈ సీజన్లో వచ్చినప్పుడే కదా ఎక్కువ తినేది. చింతపండు చాలా తక్కువ వాడతాను ఫ్రెండ్స్, టమాటా మాత్రం ఎక్కువ వాడతాను. వారానికి 3 కిలోలు 4 కిలోలు పడతాయి. ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం ముక్కలు. వంకాయ ముక్కలు వేసేసాము, కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం, టమాటాలు అన్నీ కలుపుకుందాం. ఒకసారి చూద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు కారం, పసుపు వేసేసుకున్నాం. కారం, పసుపు, నూనెలో కూడా వేయచ్చు పసుపు, నేను వేయలేదు. కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే వంకాయ ముక్కల్లో ఉప్పు వేసాను కడిగేటప్పుడు, అందుకనే తక్కువ వేసాను. ఇది కలుపుకొని టమాటాలు వేసుకున్నాం. ఒకసారి చూద్దాం. టమాటా మగ్గిపోయింది, నీరు వచ్చేసింది కదా బాగా. ఇది బాగా మధ్యలోనే స్మాష్ చేసుకుందాం. ఇంకా వేరే నీళ్ళు పోయాల్సిన పని లేదు, ఈ నీళ్ళతోనే కూర ఉడికిపోద్ది. మొత్తం ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర జల్లేసి ఆపేసుకుందాం. వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ రెడీ. అన్నం కూడా అయిపోయింది. అదే వంకాయ కడిగిన ఉప్పు నీళ్ళలోనే కొత్తిమీర కూడా నానబెట్టాను. మళ్ళీ ఇంకోసారి కడుక్కొని కట్ చేసి ఉంచుకుంటాను. అయిపోయిందండి కూర. కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను, జల్లేసుకున్నాను. కలిపేసి ఒక నిమిషం మూత పెట్టి దింపేసుకుందాం. అయిపోయింది. ఎంతో రుచికరమైన వంకాయ బంగాళదుంప టమాటా. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, ఎందుకంటే బంగాళదుంపలు ఉన్నాయి కాబట్టి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వంటలు. ఈరోజు చట్నీ ఉంది, పల్లీ చట్నీ చేశాను.
పల్లి చట్నీ, వంకాయ కర్రీ, పెరుగు. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈరోజు